నమస్తే. ప్రస్తుతం అంటే ఒక 4 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలకి సంబంధించి అనేక రకాలుగా చాలామంది విశ్లేషణలు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. సరే కేసులన్నారు, అరెస్టులన్నారు. అవేమీ జరగలేదు. అట్లాంటివేమి వద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా హుందాగా చెప్పారు. అయితే నిన్న ప్రెస్ క్లబ్‌లో, హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో తెలంగాణకి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు అనేక రకాలైన వార్నింగులు, మా తెలంగాణ బిడ్డని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోమని చెప్పేసి చాలా పౌరుషంగా మాట్లాడారు. సో, ఇంకా మా తెలంగాణ ఖబర్దార్ బిడ్డ అని అంటే తెలుగు వాళ్ళలోనే మరలా ఈ తారతమ్యాలు. ఎందుకలాగా? అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాలను మాట్లాడొచ్చు గానీ, ఇదే ఆంధ్ర వాళ్ళు మీరు మాట్లాడింది తప్పు అని ఖండించినా, దానిపైన వారించినా, వీళ్ళు ఈ రకంగా మాట్లాడతాన్ని ఎలా చూడాలి? ఈ అంశం పైన మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు నాగేశ్వర్ గారి కామెంట్స్ చూశారు కదా! అసలు ముందుగా ఆ కామెంట్స్ పైన మీ అభిప్రాయం చెప్పండి. నాకు తెలియదు ఇలా సమాచారం వస్తుంది అని చెప్పి ఉంటే కనుక ఆయన మాట్లాడింది అబ్జెక్షనబుల్ కాదండి. రైట్. ఎందుకంటే ఆయన మీద కేసు వేయాలనుకుంటే వందల మంది రాజకీయ నాయకుల మీద వేలాది కేసులు వేయాల్సి ఓకే. సత్యం. భావ ప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలి. దానికి అదుపు ఉండాలనేది సెకండరీ ఇష్యూ ఉండాలి. అందువల్ల ఆయన మీద కేసులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఆయన దాంట్లో విరమించుకున్నారన్నారు. సరే, ఆయన హీరో వర్షిప్ కోసం ఆయన ఏదో మాట్లాడారు, వేరే సంగతి. అది ఒక పాయింట్. ఇది నాణ్యానికి ఒక అంకం. ఇక ఆంధ్ర వాళ్ళు తెలంగాణ, నేను తెలుగు జాతి ఒకటే అనుకున్నాను, నేను ఎక్కడ మాట్లాడుతూ ఉంటాను. అవును. ఆయన మాట్లాడతాం అనేది అబ్జెక్షనబుల్ కాదు. ఆయన కామెంట్స్ ఇవ్వచ్చు, కానీ విషం కురిపించింది ఆయన అమరావతి మీద లేదా మిగతా పాలన మీద విషం కురిపిస్తే అప్పుడు అవతల వాళ్ళు కౌంటర్ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా గౌరవం ఇస్తారు. వాళ్ళకు వారు గౌరవనీయులు. వారు ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు కావాలంటే తీసేస్తే ఇంకా వాళ్ళ తీసుకొస్తే పోతుంది అని స్పష్టంగా ఆయన కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు అసెంబ్లీలోనే. కాదు, ఈయన విశ్రాంత ఆచార్యులు గారు చంద్రబాబుకి జగన్ తలుచుకుంటే 2 నిమిషాలు పోతుంది అంతే అన్నారు. ఓకే. అంటే 18 సీట్ల కంటే లోపు వస్తే ఇంక పోతుందని ఆయన ఉద్దేశం. అవును. అంటే మినిమం 18 సీట్లు ఉండాలి కదా. అంతే. 10% అది ఆయనే కొండ బద్దలు కొట్టని చెప్పారు. మళ్ళీ మొన్న ఆయనకి 11 సీట్లు వస్తే ఎక్కడ ఉంది, ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నట్టు మాట్లాడారు. చాలా స్పష్టంగా మాట్లాడారు. అమరావతి మీద ఆయన విమర్శ చేయడం తప్పు కాదు, విషయం కురిపించడం తప్పు. విమర్శ వాస్తవాల ఆధారంగా చేయాలి. ఆయన వెళ్ళారా, చూసారా, ఆయన పని చూడకపోయినా ఇబ్బంది ఉంది కాబట్టి మా భౌతిక మాట్లాడలేదు కాబట్టి దాని ప్రోగ్రెస్ ఏంటో తెలుసు. ఏంటి అక్కడ ఉంది, 4 పంటల బండి భూమి, 15 పంటల బండి భూమి ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన డెఫినెట్గా ఉంది ఆయన. ఎందుకంటే ఆయన విద్యుడు, ఆయన అది లేకపోయినా దాన్ని ఓవర్కమ్ అయ్యారు. ఆయన విశ్రాంత ఆచార్యులు కాదు. ఇవన్నీ ఒక పాయింట్. ఆ బాధ ఏంటంటే, నిన్న ఆయన ఒక ఇష్యూ, ఆయన ఒక ఎలిమెంట్ ఇన్ ద హిస్టరీ, అందరిలాగానే. అవును. ఆయన దాని మీద స్పందిస్తా అసలే ఓ పక్కన టీఆర్ఎస్ అధినేత్రి కవిత గారు తెలంగాణకి దానికి ఇష్యూకి తగిలించారు. అనేక మంది తెలంగాణ మీద ఇదని మాట్లాడుతున్నారు. వామపక్షంలో కొంతమంది నిన్న పోస్టులు వేశారు. ఏమని వేశారంటే, మేము ఆ పోలీసులు బయలుదేరుతున్నట్టు తెలిసింది, మేము గనక ఒక్కొక్కళ్ళు గనక అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు తప్ప వార్నింగ్ ఇస్తున్నాం, ఇంకా నేను చెప్పకూడదు. ఒక్కొక్కళ్ళు ఆలూరు లేదు, చూలు లేదు, కొడుకు పేరు మెల్లకంటి సోమలింగం అని చెప్తున్నానండి. వాళ్ళని తప్పు భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళు ఏదైతే మద్దతు ఇస్తున్నారో సంపూర్ణంగా మద్దతు ఇద్దాం. దాని ఆధారంగా చేసుకుని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం మొదలెట్టారు. అదే కదా. ఇది దాటిపోయి సరే ఈయన ఏం చేయాలి, ఈయన విద్యులు కదా విశ్రాంత ఆచార్యులు గారు, బాబు అదే కాదంటే మానేసి టీవీలోకి వెళ్ళి ఏం 12 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇంకా మా తెలంగాణ మీద మొదలుపెట్టినట్టు చాలా బాధాకరంగా అనిపించింది నేను చూసాను. దాంట్లో ఇంకా కిరసనాలు వేస్తారేంటండి, పెట్రోల్ కాస్ట్లీ కాబట్టి ఆయన కాస్ట్లీ మంట గట్టిగా రావాలి కదా. అసలు అక్కడి నుంచి మొదలుపెట్టి ఓ పక్కన కళ్యాణ్ బాబు గారు, కళ్యాణ్ బాబు గారు చేసే విధానాలను ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీలు అవుతున్నది పక్కన పెట్టారని విమర్శిస్తున్నా. పంచాయతీ రాజ్ కానీ నిన్న ఏపీ పేపర్ మిల్స్ విషయంలో కాలుష్యం నీళ్లతో పుష్కరాలంటే ఆయన మాట్లాడినది అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఇవాళ ఉదయం వెళ్ళి మొత్తం కమిటీ వేయించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ నదులన్నిటి మీద కమిటీ చేసి దాని ఇన్స్పెక్టర్ పెట్టి 15 రోజులకు ఒకసారి మనం సమీక్షించాలని మనం అభినందిద్దాం.
రైట్. మంచి పాయింట్స్. ఒక కందుల దుర్గేష్ గారు లాంటి ఒక విజ్ఞత గల వ్యక్తి, హెరిడిటరీ ఉన్న వ్యక్తి, రాజకీయంగా ఆయన కూడా మొదలించారు ఎందుకు సీరియస్గా ఉండలేదని. అవును. అలా చేసి ఆయన మాట్లాడతా నిన్న సభ జరుగుతుంది. సభ జరుగుతుంటే ఆయన చెప్పారు ఇలాంటిది ఏమి లేదని. వీరు మీకు ఇప్పుడు ట్రంప్ గారు షేక్ అయిపోయినట్టున్నారు ఓడింగ్కి. డొనాల్డ్ ట్రంప్ గారు మీరు కంగారు పడొద్దు. ఓకే. ఎందుకంటే ఈయన డైలాగ్ ఇరాన్ డైలాగ్ వేశారు. నేను యుద్ధం ముగిస్తుందంటే యుద్ధం మొదలుపెట్టింది మీరు, ముగించాల్సింది మేము డిసైడ్ చేయాల్సిందని సింహనాదం చేసిన ఇరాన్ డైలాగ్ ఆయన తీసుకున్నారు. ఈ డైలాగ్ ఆయన తీసుకున్నారు. విశ్రాంత ఆచార్యులు గారు నేను మాట్లాడింది ఏంటంటే ముగ్గుతం ముగించాల్సింది నేను. మీకు నవ్వులాటగా ఉంది ఆయన శక్తి. అది అయిన తర్వాత ఆల్రెడీ మేమందరం ఇక్కడ ఎల్నిలో ఏమవుతుంది మనకి ఇబ్బంది జరుగుతుంది వచ్చే ఫిబ్రవరి వరకు అది అని అన్నాం. అంతలోకి ఈయన నా విశ్వరూపం చూపిస్తా అన్నారు. ఆ ఎల్నిలోకి వినపడినట్టుంది, అది విశ్వరూపం చూపించడం మొదలైంది. నేను వ్యంగ్యంగానే చూద్దాం, నాకు అర్థం కావట్లేదు. ఆయన విశ్వరూపం అంట, యుద్ధం అంట. అదేదో సినిమాలో దుకుడు సినిమాలోనే దేంట్లోనే అనుకుంటా మహేష్ బాబు డైలాగ్ ఉంది, యుద్ధాలంట. అదండి, నేను అలా కంపేర్ చేయట్లేదు కానీ ఒక హీరో వర్షిప్ కింద ఆయనకి తీసుకురావటం. వెంటనే ఈయనకి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే కళ్యాణ్ బాబు గారు నేను స్పష్టంగా మాట్లాడారు. ఈయన మాట్లాడింది ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ దీంట్లో లేదు. దీంట్లో ఈ రెండు పార్టీలకు సంబంధం, జనసేనకి బీజేపీకి. జనసేన అధినాయకుడు వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడి జగన్ గారిని లోపలేసేయండి అని చెప్పారంటే దీని మీద ఎవరు ఖండనివ్వాలి? ముందర బీజేపీ ఖండనివ్వాలి. ఖండనివ్వకపోగా క్షుద్ర రాజకీయం చేపట్టి మురళీధర్ రావు గారని బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ముఖ్య నేత, బీజేపీకి జాతీయ కార్యదర్శి ఉన్నారు. 3 రాజధానుల మీద జగన్ గారికి మొట్టమొదటిగా ఆయన దాని మీద మద్దతు తెలిపింది వీరోచితమైన వ్యక్తి మురళీధర్ రావు గారు. ఇంకా ఆంధ్ర విభజన సమయంలో కూడా చాలా చేశారు ఇవాళ. సరే, ఆయన దీన్ని ఖండించడమే కాకుండా కేసులు తీసేయాలని ఏకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ చేశారు. వీరోచితంగా ఆయన ఇచ్చినట్టు వామపక్షాల్లో కూడా బేజారెత్తిపోయారు. అంత అద్భుతంగా ఇచ్చారని. ఆ తర్వాత తెలంగాణ పోలీసులు వచ్చి ఈయనకి బందోబస్తు చేశారనగానే వెంటనే మళ్ళీ ఈ పోలీసులు అందరూ మేము ఎందుకు వచ్చారు, వాళ్ళు వస్తున్నారని వచ్చారు అని మొదలైంది. నేను ఇచ్చాను. బహుశా వాళ్ళు వచ్చిందేమో గంగాపురం కృష్ణరెడ్డి గారిని కేంద్ర కేబినెట్ మంత్రి వస్తారేమో ఇంటికి మళ్ళీ ఒకసారి, లేదంటే ఈయనతో అత్యంత సన్నిహితంగా ఉండే మంచి వ్యక్తి, సన్మార్గంగా ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు, బీజేపీ జాతీయ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఫెసిలిటీస్ రాజ్యసభలో చేరిన కూడా కమిటీకి. ఆయన వస్తున్నట్టు ముందు వస్తున్నట్టు బతుకుంది. ఇది ఏపీ పోలీసు వస్తున్నట్టు కాదు. లేదంటే నారప్రాజు రామచంద్రరావు గారిని ఈయన ఓడించి ఆయన నెగ్గారు ఎమ్మెల్సీ కింద, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన వస్తారు, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి చర్చలు జరిపారు ఈయనతో. అంతిమంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా వచ్చి ఇంత సంపర్క అభియాన్ చర్చలు జరిపారు, పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇంతకుముందు గౌరవనీయులు బీజేపీ అంతా మొత్తం బీజేపీలో ఉన్న పాత ఆర్ఎస్ క్యాడర్ కూడా కొంతమంది ఈయనకి మద్దతు ప్రకటించింది. ఓ పక్కన చైనా అంటారు ఈయన్ని. మొత్తం దీంట్లో ఎవరు దెబ్బతింది? కళ్యాణ్ బాబు గారిని ఇరుకుని పెట్టాలని. అది అసలు పక్కన ఆయన మాట్లాడుకున్నారంటే ఆయన వెళ్ళి మద్దతు ఇవ్వడం ఏంటండి? సరే, ఆయన కేసు మీద తప్పని ఖచ్చితంగా తప్పని నేను అంటున్నాను. అసలు ఏ పార్టీ ఆ పార్టీ అధికారికంగా మాట్లాడుతూ ఏంటి? అసలు ఇవాళ వరకు వివరణ రాలేదు ఆ పార్టీ నుంచి, ఎవరిని ఇరుకుని పెడదామని. ఇందులో తెలుగుదేశం వాళ్ళు అందుకున్నారు. ఎందుకంటే ఈయన ఆ నాయకుడి మీద చూస్తున్న వాళ్ళు వచ్చి ఈయనకు ఒక కండు వేసి తప్పండి, ఎవరు పడితే వాళ్ళకి వేయకూడదు, వైకాపా కండు వేసి అఫీషియల్ పేజీలు పెట్టారు. దాంతో ఈయనకి మండిపోయింది, న్యాచురల్గా మండిపోయి వాళ్ళ సంగతి తేల్చుకుంటున్నారు. ఈ యుద్ధంలో ఆయన మొత్తం అంటే బహుశా నిన్న కొంతమంది ఎవరో పెట్టారు, దాదాపు 100 వాహనాలంట ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ విముక్తికి ఈయన కాపాడతానికి సంబంధం ఏంటండి? అంటే ఎంత పీక్స్కి వెళ్ళిపోతున్నారో, అంటే 100 వెహికల్స్ విజయవాడ నుంచి, కర్నూలు నుంచి, 3 ప్రాంతాల నుంచి బయలుదేరి ఈయన బంధించడానికంట వేలాది మంది పోలీసులు. ఏందండి ఇది? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి మీకు కామెడీగానే ఉంటుంది, జనం కామెడీ అయిపోయింది. అసలు ఎందుకు వస్తారు వేలాది మంది పోలీసులు, ఎందుకు బంధిస్తారు అంటే అది క్రియేట్ పొద్దున అందరూ జూమ్ అని అన్ని ఛానల్స్ బయలుదేరి ఆ నెరేషన్ ఎవరు తీసుకొచ్చారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు అసలు అందరూ ఎవరు అసలు వెహికల్స్ కూడా బయలుదేరి వాళ్ళు ఏదో సినిమాలు అంటారు కదా, ఏమ్మా నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను, చాలా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, 100 వెహికల్స్ బయలుదేరి గన్స్ AK-47 పట్టుకుని డ్రోన్లు కూడా పెట్టుకుని బయలుదేరారు అనలేదు. ఇంకా సంతోషం, ఇంకా డ్రోన్స్ ఉంటాయి కదా. అవునవును,
డ్రోన్స్ పెట్టుకుని ముందు రెండుగా ర్యాకెట్ లాంచర్స్ పెట్టుకుని ఎవ్రీ మినిట్ అప్డేట్ ఏమన్నా ఆయన ఏమైనా చేయడానికి అంత నోటీస్ ఇస్తే ఇస్తారా, దట్ ఈస్ డిఫరెంట్ మామూలుగా. అవును, దానికోసం పోలీసులు అది కూడా సరిపోకుండా ఆయన మళ్ళీ వెళ్ళి డీజీపీ గారు తెలంగాణ గారిని కలిసి నా మీద సోషల్ మీడియాలో పాపం కోరారు. విత్ డ్యూ రెస్పెక్షన్ ఆయన కరెక్టే. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి బడ్జెట్లో కానీ మిగతా దాంట్లో అన్యాయం జరిగితే నేను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్ చేసిన ప్రొఫెసర్ వినోద్ గారు, తాడితి పీడితి వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, దాంతోపాటు ఇంకో కొంతమంది మేము మాట్లాడాం. కేవలం టీవీ ఛానల్లో మాట్లాడాం. మా మీద ఉత్తర భారతీయ జనతా పార్టీ మురళీధరరావు గారు వీళ్ళ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెడితే రాయలసీమలో అనేక పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మమ్మల్ని తిప్పి వేధిస్తే ఎక్కడ పోయారు మీరందరూ? ఆయన తెలంగాణ బిడ్డ కాదా? నేను తెలుగు బిడ్డను కాదా? ఆఫ్రికా నుంచి వచ్చాడు ఆయన? ఓన్లీ విశ్రాంత ఆచార్యులకు మాత్రమే మీ బిడ్డనా? రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడాం మేము. ఆయన బీజేపీ అండ్ జనసేన మధ్యన అగిలించడానికి ఆయన మాట్లాడుంటారు. మేము తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడా, తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడా. ఇవాళ నిలబడి మాట్లాడుతున్నాను. ఏమైపోయారండి? ఉద్ధృతంగా ఊగిపోయిన వాళ్ళు. మేము మనుషులం కాదా? వాళ్ళు నోటీస్ వస్తుంటేనే వచ్చేసారు. గాలి విందు కుమార్ గారు ప్రొఫెసర్ కాదా? విశ్రాంత ఆచార్యులు కాదా? లా కాలేజీ ప్రిన్సిపాల్ చేశాడైనా, డీన్ ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీ హెడ్ చేశారైనా. ఆయన మనుషులు కాదండి? ఆయన తెలంగాణ బిడ్డలు కాదా? ఆయన మీద కేసులు పెడితే పట్టించుకుని కేసులు పెడితే ఇవాళ వరకు ఒక్కడు వచ్చారని అడుగుతున్నా నేను. మొత్తం రాయలసీమ అంతా కేసులు పెట్టి తిప్పిస్తే అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అది ఎందుకని మాట్లాడలేదు? ఎన్నో రిలవెన్స్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటలేదు, కానీ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తిప్పిస్తే ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఖండించింది ఎవరో? కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిపిఎం మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఈవిడ కాదు. ఈవిడ ఉత్తర ఎవరో మాకు తెలంగాణ, అప్పుడు ఆవిడ బిజీగా ఉన్నారు. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పోస్టులో శైలజానాథ్ గారు స్పందించారు. ధన్యవాదాలు. మిగతా ఎవరో స్పందించరా? తెలంగాణ పెట్టలు అన్నారు కదా, ఒక్కటి సంబంధించి ఆయన కాదా? మేము మాట్లాడింది ఏమైనా బీజేపీ గురించి మాట్లాడాం, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడాం, నీటిపారుదల కోసం మాట్లాడాం, ఉత్తరాది దక్షిణాది జరుగుతున్న దాని గురించి మాట్లాడితే వేధిస్తే కనపడలేదు ఎందుకని? ఒక పాయింట్. ఇవాళ తెలంగాణకి 5,336 కోట్లు ఉంటే 1 కోటి రూపాయలు పెంచితే మేమందరం బయటకు వచ్చి మాట్లాడాం. 1 కోటి రూపాయలు తెలంగాణ పెంచి గుజరాత్కి 8,400 కోట్లు పెంచుతారు. ఎంత దుర్మార్గం ఆ పాప అన్న. దుర్మార్గం జరిగింది తెలంగాణకి. 12 సంవత్సరాల బడ్జెట్లో అన్యాయం జరిగిందని మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని వేధించడానికి నికృష్టంగా పోస్టులు పెట్టి ఆ పాపం మా అందరి మీద నీచంగా మమ్మల్ని వేధిస్తే అప్పుడు గవర్నర్ సివి ఆనంద్ గారు కమిషనర్ ఉంటున్నారు. సరే, వెరీ నైస్ జెంటిల్మెన్ అండి, ఇజంట్ ఇట్ డిఫరెంట్. మేము ఎవరికి చెప్పుకుంటాం? సరే, ఇప్పుడు మీరు కాదండి, ఇంత దుర్మార్గం జరుగుతుంటే, దోషం జరుగుతుంటే ఏ మనుషులు మిగతా కొంతమంది సెలెక్టివ్ గా కనపడతారా? ఆయనకి మద్దతుగా హరీష్ రావు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు. విశ్రాంత ఆచార్యులు గారి మద్దతు అంటే సంఘీభావం తెలియచారు, తప్పలేదు. మరి మేమే మనుషులు కాదండి? మేము రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడాం, తెలుగు జాతి కోసం. అదే సార్, ఇప్పుడు నా క్వశ్చన్ అంటే మేము మిమ్మల్ని రెచ్చగొట్టేసి ఉంటే వాళ్ళకైనా మమ్మల్ని ఛానల్స్లో వీళ్ళని తిట్టి వీళ్ళ ఛానల్కి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వీళ్ళ అవసరాన్ని తిడతారు, వాళ్ళ కుటుంబాన్ని తిడతారు, మళ్ళీ ప్లేట్ మార్చుకుని ఇక్కడికి వెళ్తారు. వీళ్ళకి టాప్ 24 hours 20 hours మళ్ళీ ఆనందం తిడతారు, మళ్ళీ ప్యాచ్ అక్కడికి వెళ్ళి వీళ్ళ కులాలను తిడతారు, మళ్ళీ వదలకు వచ్చి వీళ్ళకి షాప్ మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కూడా తిడతారు. వీళ్ళకే లక్షల వ్యూస్. స్టాండర్డ్గా ఉండే వాళ్ళకి రోజులు కాదండి ఇది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తక్కువైందని చెప్పేసి ఒక తెలుగువాడిగా నా తెలుగు రాష్ట్రానికి మీ దగ్గర కూడా మాట్లాడారండి. కాన్ఫరెన్స్ పెట్టారు, మీటింగ్ పెట్టా. మీరు గట్టిగా దాని మీద పోరాడినప్పుడు మరి ఇదే తెలంగాణ బిడ్డ మీద ఒక మాట అన్నందుకు ఈ రకంగా వస్తున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తక్కువైందని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైనా జరిగిందండి, బడ్జెట్ తక్కువైంది కాదు, వీళ్ళు గొంతెత్తి ప్రశ్నించారా వాళ్ళప్పుడు? ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇవాళ మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అదే మురళీధరరావు గారి పార్టీకి సంబంధించిన మోడీ గారు, అదే కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ సంబంధించిన మోడీ గారు తెలంగాణకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా నువ్వు గుజరాత్కి ఇచ్చినట్టు అడిగితే రైల్వే మిగతా చోట్ల మీకు నష్టం వస్తుందని మాట్లాడి పచ్చి అబద్ధం. దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఏ మంత్రి కూడా ఇంత పచ్చి అబద్ధాలు నమ్మక ద్రోహం నైవంచన చేయలేదు. తెలంగాణకి చేసినట్టు మాట్లాడారు ఆయన. నేను ఆధారాలు ఇస్తాను. తెలంగాణకి 5,336 కోట్లు, 1 కోటి రూపాయలు పెంచి గుజరాత్కి 8,400 కోట్లు పెంచి 17,400 కోట్ల రూపాయలు దాదాపు చేశారు ఒక్క సంవత్సరం. తెలంగాణకి 5,336. మేమందరం మొత్తుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. వీళ్ళెవరు ఏళ్ళ గొడవలు పెడితే కొట్టుకుంటారు కదా, కోస్తా రాయలసీమ వాళ్ళ మీద రేయమంటే రేయ మీద అనుకున్నారు. ఈ సంవత్సరం 117 కోట్లు మాత్రం పెంచి
మళ్ళీ ఆడికి 17,000 కోట్లు పెట్టి వాళ్ళ ముద్దుల రైలుకి లాస్ట్ 4 ఏళ్ల నుంచి 80,000 కోట్ల రూపాయలు, సబ్జెక్టు కరెక్షన్ 78,000 కోట్లు అంతో బడ్జెట్లో దుర్మార్గంగా ఏ రోజు పెట్టాల్సిన అవసరం లేకుండా అసలు దేశ ప్రజలు తెలియకుండా వాళ్ళు తెలంగాణలో నేను మాట్లాడిన వాళ్ళకు 99% తెలియదు, 99% తెలియదండి. వాళ్ళ ఇంత దుర్మార్గంగా దాన్ని 1,00,000 కోట్లు పెట్టుకుని ఇవాళ మోసం చేస్తా తెలంగాణకు బడ్జెట్ మీద బడ్జెట్లో ఒక జాతీయ ప్రాజెక్ట్ లేదు. ఒక ఏది మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎత్తేసారు, కాజీ ఫ్యాక్టరీ, టోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు, మిగులు జలాలు నాశనం చేస్తా ఉన్నారు. ఎందుకు స్పందించలేదు? కోస్తా రాయలసీమ తెలంగాణల మధ్య విభేదాలు పెడతానికి కొత్త జీవో ఇచ్చి మీరు కొట్టు చావండి అన్నారు కంటే 5 రాష్ట్రాల నుంచి మిగులు జలాల చేయడం తప్పు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇవ్వకుండా మనకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేస్తే, మనకు అన్నా నేను అవును ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉమ్మడిగా అఫిడవిట్ వేస్తే ఈ గౌతనీయులు ఏం చేసేది తెలిస్తే మీరు కొట్టుకు చావండి అని అది వదిలేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టారు. వీళ్ళందరూ ఏంటి దుర్మార్గం, ఎంత పోరాటతత్వం, ఎంత నేను జానపదంలో నేను అందశ్రీ గారు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆర్టికల్ రాశాను. మీరు మా కవులు మీ కవులు అంటారేంటి, గోరెటి వెంకన్న గారు పల్లె కన్నీరు అన్నారు, మాయమైపోతున్నాడు మా మనిషి అనే వాళ్ళు గొప్ప ఆ కలం జీవితంలో జాలువారిన మన జీవిత గొప్ప అందశ్రీ గారు. ఇలాంటి వాళ్ళని మేము తెలంగాణ కవులుగా, తెలుగు జాతి కాదు ప్రపంచం గరితగా తెలుగు జాతి వాళ్ళకి భావిస్తాను. ఒక పత్రికలో ఆర్టికల్ రాశాను. వీళ్ళిద్దరూ కనపడి అన్నా, నువ్వు మా విధానానికి వ్యతిరేకమైనా సరే నువ్వు మా తెలుగు జాతి అన్నావు కదా గొప్పగా. ఆ తర్వాత నుంచి కనెక్ట్ అయిన తర్వాత కర్ణాటకలో తెలుగు భాషా సభలు జరుగుతున్నప్పుడు గౌరవ వెంకన్న గారిని అడిగాను, అండ్ రొయ్యలో ఇంకో చాంద్రవాళ్ళని రాశారండి, అన్న తీసేశాను అన్న తర్వాత కోటపల్లి ఒకరు రాశారు అన్న, చాలా గౌరవంగా హుందాతనంగా మాట్లాడారు. అందశ్రీ గారు మా కార్యాలయానికి వచ్చేవారు, ఇంట్లోంచి ఫోరం. ఆఖరికి ఆయన రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న మొత్తం ఆయన తీసి పాలకులు పక్కన పడేశారు. జయ జయ హే తెలంగాణ జనజయ కేతనం అనే పాటని గీతంగా పెట్టకుండా పక్కన పడేశారు. ఆయన్ని మేము ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి మా గోదావరి జిల్లా తీసుకెళ్ళి సన్మానించుకున్నారు, తెలుగు జాతి సన్మానంగా భావించాం. ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి ప్రారంభించాను, చాలా బాధపడ్డాను. అది తెలుగు జాతి ఒక గొప్పతనంగా మేము భావిస్తామే, తరలించుకోవాలి. దీంట్లో విద్వేషం ఏంటి, ఆయన కృష్ణాలు పోయటం ఏంటి, అసలు దీంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు మన శ్రీధమప్ప గారు కదా, మన బేదర్ ఎంపీ గారు, లేకపోతే కర్ణాటక సంబంధించిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, హైదరాబాద్ కట్టుకుంటారు, మెడ్రాస్ కట్టుకుంటారు, ఢిల్లీలో కట్టుకుంటారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎవరు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఇల్లు ఎందుకు అంటారేంటి? అసలు ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అని మేము అడగచ్చు. మీరు మాట్లాడే రైట్ ఉందని మేము చెప్తున్నాం, కానీ మీరు విజ్ఞతగా ఉండాలి. గౌరవ మీరు మిమ్మల్ని అంటాం తప్పని మేమందరం అంటున్నాం కదా. అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు హైదరాబాద్ ఉండకూడదా? వీళ్ళు మాత్రం ఉండాలి. నాకు అర్థం కావట్లేదు ఏంటది. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఈ జర్నలిస్టులు అందరూ కూడా ఏమిటి వార్నింగ్ల మీద వార్నింగ్లు, అసలు దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల కంటే తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడారండి. ఓకే, సత్యం అది. కొంతమంది దాంట్లో అదుపు తెప్పి కవితలు రాసి మీ జనాంగాలు చాలా దారుణంగా రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీసేయండి. కానీ ప్రజలు ఎప్పుడు సంయమనం కోల్పోవాలి. గ్రేటెస్ట్ తెలంగాణలో జానపద సాహిత్యం బతికిందండి. అవును, ప్రజలు మాత్రం ప్రమాణంగా ఉన్నారు. ఉందండి, ఎవరి పాపం వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటుంది. బట్ నేను విజ్ఞప్తి చేస్తాను, నేను చెప్పిన పాయింట్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కలిసి అన్యాయం జరుగుతుంది. మనం కేంద్రం దాంట్లో ఒక బానిస ప్రభుత్వాల్లాగా అయిపోతున్నాయని బాధగా ఉంది. ఇవాళ అంత దుర్మార్గమైన మాట మాట్లాడితే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఎవరో కూడా ఇవాళ మోడీ గారు చెప్పింది పశ్చాబద్దాలు, నేను ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, ఎందుకు మాట్లాడలేకపోయారు? దాని మీద మాట్లాడటానికి భయమా? నేను అడుగుతున్నాను, ఎందుకు భయం? 1 కోటి రూపాయలు పెంచితే పుల్లారెడ్డి స్వీట్ పంచుకుని శివకాశి క్రాకర్స్ కాల్ చేసుకున్నారంట. గుజరాతీ పాటలు మనకెందుకండి? మనం ఒకటే చెప్తున్నాను, ఎస్ భౌగోళికం విడిపోయాం, మానసికంగా కలిసి ఉందామని నేను చెప్పలేదు కదా. నేను సరిగ్గా 2011లో ఒక టీవీ ఛానల్లో, టాప్లో ఉన్న టీవీ ఛానల్ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళాం. నాతో పాటు విశ్రాంత ఆచార్యులు గారు, ఇప్పుడు ఆచార్యులు అనుకుంటారు, ఆయన కూర్చొని ఇంకొక ఆయన కూర్చున్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రముఖ యాంకర్ గారు ఇప్పుడు కూడా టాప్ టీవీలో ప్రముఖ యాంకర్గా కొనసాగుతున్నారు. 5-6 ఏళ్ళ పిల్లలు ఎవరో కృష్ణాలు పోసుకుని జై తెలంగాణ అనబోయారు. అది ఒక పాప వాళ్ళకి తెలియదు కదండి, ఇది అన్యాయం ఖండించారు. వాళ్ళు ఎలాంటి ఉద్యమం అన్నది ఏంటిని మీరు ప్రోత్సహిస్తున్నారా అని అడిగాను. వాళ్ళు అమరవీరులు అది ఏ అని కోపం వచ్చేసింది. సరే ఏమనుకుంటున్నాను, ఎప్పుడు ఖండించాను, ఎక్కడ చూపించండి అన్న. చూపిస్తాను, హూ ఆర్ యూ, నీ కెపాసిటీ ఏంటి, నువ్వెవరు అసలు, నేను ఎమ్మెల్సీని ఎక్కడ అన్నారా? ఇదే మాట వీడియోలో ఉంది, నేను ఎమ్మెల్సీని అనేటప్పటికి
ఆయన ఎమ్మెల్సీ అవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్జిఓ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్నాను ఆ రోజు. మీరు నేనున్నాను. అది కూడా కామ్రేడ్స్ అని పిలుచుకుంటారు. వామపక్షాలకు ఆ రోజు సన్నిహితంగా ఉన్నదాన్ని. ఆయన కూడా వామపక్షాలు సన్నిహితంగా ఉంటారు. ఆ టైంలో మేమందరం ఒక 0.1% అన్న సాయపడ్డాం ఆయనకి. 0.01% కొనుక్కొని ఎంత కొంత ఉంది కదా. అసలు ఒక వామపక్షవాదిగా ఒక ప్రొఫెసర్గా మేము అభిమానిస్తే నువ్వెవరు అన్నాడు. ఛాలెంజ్ చేశారు. వాట్ ఈస్ యువర్ కెపాసిటీ అన్నట్టు. దాంతో చాలా బాధ కలిగి నేను మీకు రాష్ట్రం కోసం నా తెలుగు జాతి కోసం ఫైట్ చేస్తాను 30 సంవత్సరాలు తెలియదా అండి, ఎమ్మెల్సీ అయితేనా, నేను రాజకీయాల పదవులు అనుకున్నప్పటికీ ఆయన ఈ ఇష్యూ జరిగి నువ్వు కావాలంటే నేను మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి మీరేం మాట్లాడుతున్నానంటే నేను ఆంధ్రాకి వస్తాను, రిజైన్ చేసి అక్కడ పోటీ చేస్తాను, నెగ్గుతా, చెప్పుకోను, రండి, నేను ఇప్పుడు పోటీ చేసి మీకు ధైర్యం ఉంటే రండి. నేను మీరు అన్నారు నేను ఛాలెంజ్ చేయాలి, మీరు ఛాలెంజ్ చేశారు, దయచేసి రండి అనేటప్పటికీ ఆయన ఎమోషనల్ అయిపోయి ఛాలెంజ్ ఇస్తే నేను రాని చెప్పి 3 సంవత్సరాలు నన్ను బహిష్కరణ చేశాను ఛాలెంజ్ నుంచి. తెలంగాణ మూవ్మెంట్ పీక్గా ఉండగా నన్ను చాలా ఛాలెంజ్ నుంచి కావాలని బహిష్కరణ చేసిన దాంట్లో ఇండైరెక్ట్గా ఇది సత్యం. డిస్పైట్ దట్ ఆ మీద ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఆయన విలువలు అదే కోదండరామ్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నేను ఆయన తీవ్రంగా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆచార్య జయశంకర్ గారు ఒక యూనివర్సిటీ విశ్వాసంగా చేయడం కాకుండా ఒక గొప్ప ఆయన చెప్తున్నానండి. దో వి డిఫర్ చాలా తీవ్రంగా మాట్లాడు. ఎప్పుడు నన్ను అవమానకరంగా ఎప్పుడు కూడా జయశంకర్ గారు, కోదండరామ్ గారు, ఆచార్యులు, అనేక మంది ఆచార్యులు, పొలిసి తిరుమల గారు ఉన్నారు, ప్రొఫెసర్ 100 మంది ఆచార్యులు కూర్చున్నాను ఇక్కడ, రమేష్ రెడ్డి గారు ఉన్నారు, ఉస్మానియా, ఎవరో తప్పుగా హేళన చేసి నీవేంటి కెపాసిటీ ఏంటని మాట్లాడలేదు. మాట్లాడిన ఒకే వ్యక్తి, సరే చిన్న నాయకులు చిన్న వాళ్ళతో ఏం భావోద్వేగం మాట్లాడు, విజ్ఞత ఉండాల్సిన వ్యక్తి, ఒక వామపక్షవాదిగా 10 టీవీకి సలహాదారుగా ఉండి ఒక టీవీకి ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అత్యంత బాధాకరం అని నాకు బాధ గుర్చేసింది. అది ఎమోషనల్గా అవతల మనుషులను అవమానించడం లేదు. కెపాసిటీ అంటే పదవులు తీసుకుని నేను వాళ్ళు చెప్తున్నాను, నేను మాట్లాడను, మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు వాళ్ళు మాట్లాడాలి, నేను వద్దనుకున్నానా పదవి అనేది గౌరవం, అది గౌరవం నాకు. అవును, పదవులు ఉంటేనే గొప్ప అనుకుని ఇప్పుడు ఆయన పదవి వస్తుందేమో. ఈ తప్ప వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది, అందరూ కలిసి కోరతారు వాళ్ళు జరిగిందని. ఆయన ఇంకో విషయం చెప్పారు, కళ్యాణ్ బాబు గారు వాళ్ళు ముగిసేటప్పుడు, ఏమైంది నిన్న నేను నన్ను చేయటం వల్ల నాకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది, నా సబ్స్క్రిప్షన్ పెరిగిపోయింది, నా ఇన్కమ్ కూడా పెరిగిపోయింది దీనివల్ల అని చెప్పి ఆనందంగా ఆయన వీడియోలో మాట్లాడితే కళ్యాణ్ బాబు గారు అన్నారు, ఎవరు ఆ విశ్లేషకుడికి నన్ను విమర్శించడం వల్ల 10 రూపాయలు పెరిగి 10 రూపాయలు వస్తే ఆనందమే కదా, దాన్ని ఏముంది, చాలా హుందాగా చెప్పారు, హుందాగా మాట్లాడారు. కానీ వీళ్ళు ఆయన సినిమా టికెట్లు అది వేరు, ఆయన ఎవరు ఆయన అన్నారా, ఆయన అసలు ఏం మాట్లాడలేదు, అది కాదండి ఆయన. అందుకని ఇక్కడ దీంట్లో మెయిన్ కల్పిట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్లేయింగ్ ఏ విషియస్ గేమ్ అండి. ఇవాళ అక్కడ కూటమి వాళ్ళు ఉన్నారా, కలిసి ఉన్నారా, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాళ్ళని విడగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారనేది దట్ ఈజ్ ఆల్సో నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పారనమాట. ఇక్కడ ఒక భయంకరమైన గేమ్ నడుస్తుంది. ఈ గేమ్ ప్లాన్లో నిన్న ఒత్తిడి అంతా కూడా ఎవరి మీద పడింది, కళ్యాణ్ గారి మీద పడింది. నేను చెప్పిన సత్యం. ఎవరు జవాబుదారీ, తెలుగుదేశం దాంట్లో లేదు, టీడీపీ లేదు, వైకాపా మాత్రం ప్యాసివ్ రోల్గా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆయన నాగేశ్వర గారి కాదు తప్పేవాళ్ళు అవుతుందండి ఒక విధంగా. అంటే ఆయన మాట్లాడుతున్న విషయం నాకు తెలియదు, కానీ అది జనసేన కేడర్లో ఉన్న ముఖ్యమైన నాయకుల మీద ఒకళ్ళ గొడవలు తీసుకొచ్చేటట్టు ఉందని బాధ. అది యు గాట్ మై పాయింట్. ఎవరు చెప్పారు, ముగ్గురులో ఎవరో కూడా చెప్పారు, నువ్వు చెప్ప ఉన్న నలుగురే, అదే ఆ బీజేపీలు ఇద్దరు, ఇక్కడ జనసేన ముగ్గురు అంటారు, వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరి మీద ఒకళ్ళ అపనమ్మకం. ఇది చాలా తెలివిగా ఆడిందని వాళ్ళ అనుమానం కదా బాధపడ్డారు. ఇవాళ అదే చెప్తున్నానండి, నాకు అర్థం కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం చర్చ జరగట్లేదు, తెలంగాణ కోసం చర్చ జరగట్లేదు, విభజన హామీల గురించి చర్చ జరగట్లేదు, భవిష్యత్ తరాల గురించి చర్చ జరగట్లేదు. చర్చ జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తిని సెంటర్ చేసుకుని ఆయన మాటలు, అది కూడా తప్పే, ఆయన టార్గెట్ చేయడం కూడా తప్పు అంటున్నా. కానీ బాధాకరం ఏంటంటే 2 రాష్ట్రాలు దీని మీద ఆయన వ్యక్తి గురించి 2 రాష్ట్రాల్లో తిట్టుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాంతీయ విద్వేషం తెచ్చుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేను ఇవాళ నేను మెదోసారి చెప్తాను, తెలంగాణ జర్నలిస్టులు చాలా కష్టపడ్డారు కంపేర్ టు ఆంధ్ర. నేను మిగతా వాళ్ళని తక్కువ చేయట్లేదు, మీ ఎవరిని తక్కువ చేయట్లేదు, బట్ ఆ రోజు నాకు తెలుసు అందులో కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు బాధపడ్డా ఉన్నారు. రమణ గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని చాలా దారుణంగా తిట్టారు ఆంధ్ర జర్నలిస్టులు కూడా. కొంతమంది లేరని నేను అన్నండి, బట్ ఒక పోరాటం ఉద్యమంగా చేసింది మాత్రం తెలంగాణ చేశారు. అందుకని వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. నేను తను తప్పు పట్టట్లేదు, కానీ అది ఎలా ఉందంటే రెచ్చగొట్టేతనంగా చాలా. నిన్న అది ఈయన కూడా మరి ఆ విధంగా మాట్లాడతాం ఏంటండి, ముఖ్యమంత్రులు ఉండొచ్చా అని. విత్ డ్యూ రెస్పెక్ట్ దమ్, ఐ డోంట్ థింక్ ఇట్స్ బెటర్ టు. ఆయన క్లోజ్ డౌన్ అన్నారు, యుద్ధం ముగించిందని చెప్పాలి, ముగించేది ఆయన అన్నారు. బట్ అంటే
నిన్న దీనివల్ల రాష్ట్రంలోనూ ఇన్ని వేల మంది పోలీసులు వచ్చేస్తున్నారని కానీ ఎవరో వెంటనే ఇది వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి ఇది ఏమన్నా దీంట్లో అంతర్జం జరిగిపోతుందని చైనా, పాకిస్తాను, అదేదో రష్యా ఇవన్నీ కూడా వచ్చే వీటికి సంచలనం కలిగించే వార్తలుగా వెళ్ళిపోయి అని ఇంకో మరో ఎవరో పెట్టారు. దేశ అంతర్జాతీయంగా కూడా ఇది న్యూస్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే భారత జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఇంటికి వచ్చాడంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇతర దేశాలు ఇరాన్, ట్రంప్ గారు కూడా ఇరాన్ ఈయన డైలాగ్ వేశారు, సేమ్ డైలాగ్. ఆయన కూడా ట్రంప్ గారు ఆలోచిస్తారు, యుద్ధం ముగించి నేను అన్నారంటే ఈయన ఇచ్చి ఉంటారు డైలాగు. ముందర ఈయన ప్యాసిఫై చేసుకుంటే మనకి ఆ ఇరాన్ నాడు ఆగిపోతాడు కదా అని వస్తే రావచ్చు.